ఇక్కడ చూడండి, నేను వాడేది ఇదే రాగి ఫ్లోర్ అనమాట. స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్. గుడ్ హెల్త్ పేజ్ నుండి బుక్ చేసుకుంటాను. బై మంతెన సత్యనారాయణ రాజు గారు అనమాట ఇది పేజ్. మీకు యూజువల్గా ఎవ్రీ వీడియోలో నేను చెప్తూనే ఉంటాను, బికాజ్ నేను ఆయన ప్రొడక్ట్స్ ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి. సో రాగిలో ఉన్న బెనిఫిట్స్ అండి, హై ఫైబర్, హై కాల్షియం, హై ఐరన్, హై ఫోలిక్ యాసిడ్, ఇట్లాంటివన్నీ సప్లిమెంట్స్ మీకు దీంట్లో ఉంటాయి అన్నమాట. హలో అండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను రాగి జావా చేస్తున్నాను. రాగి జావా మార్నింగ్ పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇదే అండి. వాళ్ళకి రాగి జావా తాగేసి వెళ్ళిపోతారు. సో నేను ఎవ్రీడే నైటే చేస్తాను. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పక్కా ఏదో ఒక పూట పిల్లలకి కానీ మనకి కానీ రాగి పక్కా ఫుడ్లో ఉండాలండి, ఒక ఐటమ్గా. సో దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో. థైరాయిడ్ అండ్ షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి. మిగతా వాళ్ళందరూ ఏదో ఒక విధంగా రాగి ముద్దలాగనో, లేకపోతే రాగి జావలాగనో, లేదా ఇంకా వేరే విధంగా మీరు చేసుకునే మిల్క్ అనమాట. రోజు ఏదో ఒక మిల్క్ నేను యాడ్ చేస్తాను పిల్లలకి తెలియకుండా. ఎందుకంటే నవే డేస్ వచ్చే బఫెల్లో మిల్క్ అవన్నీ నేను ట్రస్ట్ చేయనండి. నేను వాడటం, పిల్లలకి ఇవ్వడం ఎప్పుడో బంద్ చేశాను. సో వాళ్ళకి మిల్క్ అంటే ఓట్స్ కానీ, బాదం కానీ, లేకపోతే సోయా మిల్క్ కానీ, లేదా గ్రౌండ్ నట్ మిల్క్ కానీ ఇవే అండి. ఇవి ఏది ఇవ్వాలనుకుంటే అది ఆ ఐటెం నేను నైటే సోక్ చేసుకొని మార్నింగ్ మిక్సీ చేసి దీంట్లో కొంచెం స్క్వీజ్ చేసేసి వచ్చిన మిల్క్ని నేను రాగి జావలో యాడ్ చేసి ఇస్తానన్నమాట. అది కూడా రేపు మార్నింగ్ మిక్స్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను వీడియో.